లంబాడి హక్కుల పోరాట సమితి సభా అధ్యక్షులు, అదేవిధంగా లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాంబాల నాయక్ గారికి, అదేవిధంగా వేదికపై మరో అతిథిగా ఉన్నటువంటి మన వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ చౌహాన్ నాయక్ గారికి, అదేవిధంగా రాష్ట్ర తోటి ఉపాధ్యక్షులకు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శులకు, కార్యదర్శులకు, కార్యవర్గ సభ్యులకు, అదేవిధంగా వివిధ జిల్లాల అధ్యక్షులకు, పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి మన హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మరి ఈ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసినందుకు మా బంజారా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, మరి ఈరోజు ఒక 7 అంశాలు తీసుకురావడం జరిగింది. ఈ కార్యవర్గ సమావేశంలో చర్చించి 7 అంశాలు తీసుకురావడం జరిగింది. మరి 7 అంశాల గురించి కూడా నేను మాట్లాడాలంటే కనీసం ఒక 15-20 నిమిషాలు పడుతుంది. మేము సమయము లేదు అని చెప్పి పెద్దలు చెప్తున్నారు కాబట్టి నేను ఒక 2-3 అంశాల పైన ఒక 2-3 నిమిషాలు మాత్రమే మాట్లాడి మరి నేను సెలవు తీసుకుంటున్నాను. వాస్తవం చెప్పాలంటే ఏదైతే మన లంబాడి సోదరుల కోసం పోరాటం చేస్తున్నటువంటి, పోరాటం చేసి సాధించుకున్నటువంటి నాయకుడు నాయక్ గురించి ఒక చర్చనీయాంశం ఇక్కడ జరిగింది కాబట్టి నాయక్ గారికి లంబాడి హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు కాబట్టి మరి ఈరోజు అతనికి చట్టసభలలో పంపించాలి. చట్టసభలలో పోవాలంటే ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎమ్మెల్సీగా, లేకపోతే ఒక పార్లమెంట్ మెంబర్గా ఉండాలని చెప్పి ఈరోజు మా సోదరులు డిమాండ్ చేయడం జరిగింది. మరి ఉన్నవసరం చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే కేంద్ర మంత్రిగా చేసినటువంటి బలరాం నాయక్ గారు ఆ రోజు మన జాతిని గుర్తించి, మన నాయకుని గుర్తించి బలరాం నాయక్ గారిని ఆ రోజు కేంద్ర మంత్రిగా ప్రకటించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం సపరేట్గా ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం రేజా నాయక్ కావచ్చు, అదేవిధంగా మన సత్యవతి రాథోడ్ గారికి మంత్రి పదవిగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మన గిరిజన నాయకుడైనటువంటి రాము నాయక్ కూడా ఒక గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం విజ్ఞప్తి చేయడం లేదు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను చూసి నేర్చుకోమని చెప్తున్నాం. ఈరోజు మనం గతంలో ప్రభుత్వాలు ఏం చేస్తే అవి చూసి నేర్చుకోమని చెప్తున్నాం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక లంబాడి బిడ్డకు కేంద్ర ప్రభుత్వంలో చోటు కల్పించింది. అదేవిధంగా టిఆర్ఎస్ ప్రభుత్వంలో మన గిరిజన బిడ్డలకు మంత్రి పదవులను కేటాయించడం జరిగింది. మరి ఈరోజు మనం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయట్లేదు, డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు డిమాండ్ ప్రకారమే అన్ని సాధించుకున్నాం. ఈ రోజు కూడా డిమాండ్ ప్రకారమే మనం ఖచ్చితంగా పెళ్ళైన ఎమ్మెల్సీ వాళ్ళని కోరుకుంటున్నాం. ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవుల మూలంగా ఈరోజు లంబాడి బిడ్డలకు శాఖలు మంత్రి పదవులు లేవు కాబట్టి ఖచ్చితంగా మా జాతికి మంత్రి పదవి కూడా ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మా ప్రధాన కార్యదర్శి గారు మాట్లాడిండు, అనగారు మీరు బాగా మాట్లాడింది, మీరు అతి తక్కువ సమయంలో వచ్చి తక్కువ సమయంలో వెళ్ళిపోతున్నారు 2 నిమిషాలు. కాబట్టి ఏదైతే మా నాయకులు ఇప్పుడే మాట్లాడారో మరి మా నాయకులు మాట్లాడినట్టు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ ఇవ్వకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా లంబాడి సోదరులు అందరూ చైతన్యమై ఏకతాటిపై వచ్చి నీ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్తానని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.